నా స్టైల్లో చేసిన పెసరట్టు ఉప్మా విత్ అల్లం చట్నీ తయారీ విధానాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ముందుగా ఉప్మాని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. దీనికి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు, ఆవాలు, కరాచీనోక తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకోవాలి. మీకు నచ్చితే జీడిపప్పు వేసుకోవచ్చు. ఇందులో చాలామంది మినపగుళ్ళు కూడా వేసుకుంటారు. నేనైతే మినపప్పు వేయలేదు. పోపు బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవి వేసేసుకుంటున్నాను. నేను ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. నేను 1 గ్లాస్ కరాచీనోకి తీసుకున్నాను. దానికి 3.5 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో సరిపడ సాల్ట్ వేసుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. ఎందుకంటే ఉప్మా అనేది పెసరట్టు మీద వేయాలి కాబట్టి కాస్త పలచగా ఉండాలి. అందుకని కాస్త నీళ్ళు ఎక్కువ వేసుకున్నాను నేను. ఇప్పుడు మీరు ఉప్పు అది టేస్ట్ చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నీళ్ళు మరిగిపోయినాయి కదా, కరాచీనోకి వేసేసుకుంటున్నాను. ఉండలు కట్టకుండా బాగా కలుపుతా నూక పోసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు దీన్ని మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఓకే, ఇంకా వాటర్ చూసారు కదా, పక్కకు వచ్చేసినట్టు వచ్చింది. మనం కలిపేసుకుంటే ఈవెన్గా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉంచుకున్నాను. ఓకే అండి, ఉప్మా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు తయారు చేసుకోవాలి. ఓకే, అయిపోయింది. ఇంకా ఉప్మాని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అల్లం చట్నీ రెడీ చేసుకుందాం. దీనికి అల్లం, పచ్చిమిర్చి, బెల్లం, చింతపండుని ముందుగా రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో అల్లం, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి వేసి కాస్త పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటున్నాను. అలాగే బెల్లం వేసుకుంటున్నాను. ఈ అల్లం పచ్చడికి బెల్లం కంపల్సరీ పడుతుందండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మిక్సీ చేసేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్దైన పెసరట్టుకి పెసరపప్పు రాత్రి అంతా నానబెట్టుకున్నాను. అలాగే అల్లం, పచ్చిమిర్చి, వెన్న. నేను నేతితో వేయకుండా వెన్నతో వేస్తానండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము. ముందుగా పెసరపప్పుని కడుక్కొని ఉంచుకోవాలి. కానీ పొట్టు అంతా తీసేయకూడదండి. కొద్దిగా పొట్టు తీసేసి మిగతా పొట్టుతోటి ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పెసరపప్పు వేసేసుకుంటున్నాను. మామూలుగా అయితే అల్లం ముక్కలు అవి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటారు. నేనైతే అన్నీ కలిపే రుబ్బుతాను, ఈవెన్గా కారం ఉంటుందని. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నానండి. క్వాంటిటీని బట్టి సాల్ట్ పడుతుంది. అలాగే జీలకర్ర. నేనైతే జీలకర్ర ఎక్కువగానే వాడతాను. జీలకర్ర కూడా పైన వేస్తారు, నేనైతే పిండిలోనే కలిపేసి వేస్తాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ముందుగా ప్యాను వేడి చేసుకోవాలి. నేనైతే నాన్ స్టిక్ వాడనండి, నేను ఐరన్ తవా వాడతాను. ఇప్పుడు దీన్ని పెసరట్టు వేసేసుకుంటున్నాను. చూసారుగా పల్చగా బాగా వస్తుంది. ఇప్పుడు దీని మీద ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము వేసుకుంటున్నాను నేను. చూసారుగా వేసేసాను. ఇప్పుడు వెన్న వేసుకుంటున్నాను నేను. వెన్నని పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. వెన్నతో చేస్తే చాలా టేస్టీ ఉంటుందండి. మీరు చాలామంది నెయ్యే వాడతారు ఎక్కువ శాతం, కానీ ఈసారి వెన్నతో పెసరట్టు వేస్తే తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చుట్టూ మాత్రం ఆయిల్ కంపల్సరీ వేయాలండి. పెసరట్టుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. మీరు లేదంటే ఆయిల్లోనే కొద్దిగా నెయ్యి కూడా కలిపేసుకుని వేసేసుకోవచ్చు. ఇప్పుడు టర్న్ చేసుకున్నాను నేను. ఇప్పుడు రెండో వైపు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఉప్మాని స్ప్రెడ్ చేసుకుందాం. కొద్దిగా ఉప్మా పెట్టాను నేను. చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. హాఫ్ వరకు స్ప్రెడ్ చేసి చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా పెసరట్టు విత్ అల్లం చట్నీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.